అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, అన్ని జన్మలలో కంటే విలక్షణమైన జన్మ మానవ జన్మ. ఆత్మ దానికి ఉండే లక్షణాన్ని తెలుసుకొని, అంటే జ్ఞానాన్ని పొంది దానికి తగినట్టుగా పరతత్వమైనటువంటి భగవంతుని ఆశ్రయించడానికి వీలుగా ఆచరణ కలిగి ఉండేటువంటి జన్మ మానవ జన్మ. ఎన్నో రకాల శరీరాలతో జీవుడు తన కర్మచేత ఈ లోకంలో జన్మను పొందినప్పటికీ విలక్షణమైనటువంటి మానవ జన్మలోనే జీవుడు ఉద్ధరింపబడడానికి, భగవంతుని ఆశ్రయించడానికి ఎక్కువ మనకి అవకాశం ఉంటుంది. అయితే జన్మ పొందిన తర్వాత కూడా దాని సరైన మార్గంలో మనం కనుక నడపకపోతే, పెద్దలను ఆశ్రయించి జ్ఞాన నిష్ఠులైనటువంటి గురువులను ఆశ్రయించి మన మార్గాన్ని కనుక మనం దాన్ని చక్కగా సుగమం చేసుకోకపోతే మళ్ళీ ఈ సంసార చక్రంలో సాగుతూనే ఉంటాం. లోకంలో ఎన్నో సిద్ధాంతాలు, ఎన్నో సంప్రదాయాలు చేరవలసిన లక్ష్యాన్ని ఎప్పుడు కూడా సూచిస్తూ ఉంటాయి మనకి శాస్త్రాలకి అనుగుణంగా. దాంట్లో మనకి కృష్ణుడు భగవద్గీతలో చెప్పిన ఎన్నో మార్గాలలో కొన్నిటిని అభ్యాసంతో చక్కగా వాటిని అర్థం చేసుకొని వాటితో ఆచరణ వల్ల ఒక స్వీయ అనుభవాన్ని పొంది సమాజాన్ని ఆ మార్గంలో నడిపించే క్రమంలో ఎందరో మహానుభావులు లోకంలో మనకు కనపడుతూ ఉంటారు. ఈ పూట ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి శ్రీమతి అనిరుద్ధ, మాకు అంటే మేము కార్యకర్తగా ఉన్నప్పటి నుంచి కూడా వాళ్ళ అమ్మగారు లలితమ్మ గారు, తిరుపతిరావు గారు, వారికి ఉండే సంతానం 4. దాంట్లో చివరి సంతానంగా ఉండేటువంటి శ్రీమతి అనిరుద్ధ గారు అప్పుడు అలా పరిచయం. కానీ ఇప్పుడు ఒక చక్కటి మార్గాన్ని గురువు శ్రీపాదములను ఆశ్రయించి తమ అనుభవంతో ఒక చక్కటి మెడిటేషన్ ద్వారా తెలుసుకున్నటువంటి మార్గంలో తాను తరిస్తూ ఎంతోమందికి శారీరకంగాను మానసికంగాను కావాల్సినటువంటి శక్తిని తాను అందివ్వగలుగుతుంది. చాలా సంతోషం. అది ఆచార్య అనుగ్రహమే అని మేము భావిస్తాం. అటు అమెరికా లాంటి దేశాల్లో కావచ్చు, ఇక్కడ భారతదేశంలో కావచ్చు, ఎన్నో రోగాలకి వారు చేసేటువంటి ప్రక్రియల ద్వారా వాళ్ళంతా రోగాలు నయమై చక్కగా ఆనందిస్తున్నారు అని తన అనుభవాన్ని వివరించడం జరిగింది. చాలా సంతోషం. మనిషి ఎప్పుడు కూడా భగవంతుని ఆశ్రయించి ఉండాలి. ఆయన ఒక్కడే గతి అనుకుంటే చాలు, మన దగ్గరికి ఏదొచ్చినా అది ఆయనే తొలగిస్తాడనే విశ్వాసం మనకి ఎప్పుడు ఉండాలి. అలాంటి విశ్వాసంతో వారి తల్లిదండ్రుల మీద ఉండేటువంటి భక్తి చేత, వారు ఆశ్రయింపచేసినటువంటి గురువుగారి శ్రీచరణాల మీద ఉండేటువంటి విశ్వాసం చేత తాను చేసే పని చక్కగా సమాజానికి ఉపయోగపడుతుందనేటువంటి ఒక నమ్మకంతో వారు ఈ కార్యక్రమాన్ని జరిపిస్తున్నారు. వారి నమ్మకం, వారి దగ్గరికి చేరి వారి ద్వారా చక్కటి స్వస్థతని పొందినటువంటి వ్యక్తుల నమ్మకమే సమాజానికి ఎప్పుడు కూడా మేలు కలిగిస్తుంది, ప్రయోజనాన్ని కలిగిస్తుంది. ఈనాడు ఇక్కడ మన సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలో కష్టంలో ఉన్నవాడు కులం మతంతో సంబంధం లేనట్టుగా, శరీరంలో ఉన్నవాడు ఏ రకమైనటువంటి తేడాలు లేకుండా ఆయనకే చెందినవాడని చెప్పినటువంటి సమతామూర్తి రామానుజుల శ్రీచరణ సన్నిధిలో అందరూ సమానమే. అందరూ కోరుకునేది శరీరం బాగుండాలి, శరీరం ద్వారా చేయగలిగేటువంటి మంచి పనులు చేయడానికి కావలసినటువంటి ఆరోగ్యము, శక్తి ఏర్పడాలి అని కోరుకునే వారందరికీ ఇక్కడ ఒక చక్కటి స్వస్థతని కలిగించాలి అని మనకి పూర్వ ఋషులు లేదా మన పూర్వ పెద్దలు చెప్పినటువంటి క్రమంలో గోవు యొక్క విలువలని తెలియజేస్తూ, గోవు యొక్క ఆ పేడతో తయారు చేసిన పిడకలని కాల్చడం ద్వారా సమాజంలో ఉండేటువంటి పొల్యూషన్ని మనం దూరం చేయవచ్చును, తద్వారా చక్కటి ఆరోగ్యాన్ని మన సమాజానికి, ప్రకృతికి మనం ఇవ్వవచ్చును అని ఒక ప్రక్రియని ఇక్కడ వారు జరిపిస్తూ, దాంతోపాటు గురువుగారి ద్వారా మరింత మంచిని అందరికీ ప్రబోధింపజేయాలి అని ఇక్కడికి వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. చాలా సంతోషం. వారికి ఆచార్య మంగళాశాసనాలు అందజేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ.